అయినా సరే యాక్షన్ అండ్ ఎమోషన్ని తెరపైన సమానంగా పండించగలిగే ది వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ విజయశాంతి మ్యామ్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడికి విచ్చేసిన మా మీడియా సోదరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎంతో ఓపికగా, ఎంతో చక్కగా ఈ సినిమా గురించి మంచి మాటలు రాశారు. అనేక ఛానల్స్లో కూడా మీ రివ్యూలు అన్నీ బాగా ఇచ్చారు. సో అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ 2 రాష్ట్రాల ప్రజలకి మీ అందరికీ నా పదాభివందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు లేకపోతే ఏ హీరో లేదు, ఏ హీరోయిన్ లేదు, ఎవరూ లేరు. వాళ్ళు చూపించిన ఆ ప్రేమ, ఆప్యాయత, ఈరోజు ఈ సినిమా ఇంత మంచి హిట్ అయిందంటే ఆ క్రెడిట్ మొత్తం నేను ప్రజలకి ఇవ్వదలుచుకున్నాను. ఎప్పటికీ మేము మర్చిపోలేం జీవితంలో. ఎప్పుడు హీరోలు, హీరోయిన్లు కొంత డల్గా ఉన్నా మళ్ళీ ఆ జోష్ ఇచ్చి నిలబెట్టేది ప్రజలే. ఆ ప్రజల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నప్పుడు మేము మా గుండెల్లో కూడా వాళ్ళని పెట్టుకోవాలన్నది నేను ఎప్పుడు అంటూ ఉంటాను. సో వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ సినిమాకు పనిచేసిన వారి గురించి కూడా మాట్లాడాలి. ఎప్పుడు మన గురించి మనం మాట్లాడుకోవడం కాదు. తెర వెనకాల హీరో గారు కానీ మేము కానీ ఇంతమంది పనిచేసాం. మా కోసం వాళ్ళందరూ పనిచేసినప్పుడు వాళ్ళ గురించి కూడా 2 ముక్కలు మాట్లాడితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. సో ముందు వేదిక మీద ఉన్న వారందరి గురించి కూడా చెప్పదలుచుకున్నాను. అండ్ ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ శ్రీకాంత్. ఆయన నాతో ఆసియం సినిమా చేశారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో కలిసి కాంబినేషన్తో పనిచేసాం. అండ్ శ్రీకాంత్ నిజంగా అప్పటి నుంచి చూస్తున్నాను. చాలా సాఫ్ట్ పర్సన్, మంచితనం, అందరితో కలగొలుపుగా ఉంటాడు ఆయన. అండ్ ఏ పాత్ర ఇచ్చినా కూడా చక్కగా చేస్తాడు, దాంట్లో ఒదిగిపోతాడు ఆయన. సో ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా బబ్లు, నా తమ్ముడు, ఎప్పుడు అల్లరల్లరిగా ఉంటాడు. ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. నిజంగా తన చిన్న కోరికలే పాపం, తనకి ఎప్పుడు పెద్ద పెద్ద కోరికలు ఉండదు. ఈ సినిమాలో నన్ను ట్రైలర్లో కూడా పెట్టారు. నాకు చెప్పిన పాత్ర ఎక్కడ మిస్ చేయలేదు, ప్రతి సీన్ ఉందన్నాడే. నిజంగా చిన్నపిల్లాడు మనస్తత్వం తను. ఆయన ఎన్ని సినిమాలు నాతో పనిచేశాడు. సో నిజంగా బబ్లు, థ్యాంక్ యూ సో మచ్, ఎంత బాగా చేసావు ఈ సినిమాలో. అండ్ ఇక డైరెక్టర్ గారు, ఆయన పాపం నిజంగా మేమందరం, బాబు నేను అందరం హింస పెడుతూ ప్రతిరోజు, అంటే యాజ్ ఎ డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి మా సందేహాలు మేమేం అడగదలుచుకున్నాం, మాకేం కావాలో మరి వారిని అడగాలి. ఒకటి ప్రొడ్యూసర్ గారిని అడగాలి, లేకపోతే డైరెక్టర్ గారిని అడగాలి. ఎందుకంటే సినిమాని పర్ఫెక్ట్ ట్రాక్లోకి తీసుకెళ్ళాలి. ఏ పాత్రని ఎంత బ్లెండ్ చేయాలి, మోతాదు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, సమఫలంగా తీసుకెళ్ళాలి ఒక డైరెక్టర్. కాబట్టి ఆయన బ్యాలెన్స్గా చేశారు. ఎందుకంటే బాబు ఆయనది కాదు, నాది కానీ మెయిన్ క్యారెక్టర్స్ దీంట్లో ఎక్కడ తగ్గకుండా ప్రతి సీన్ ఆయన ఏం చెప్పారో అవన్నీ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. సో వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ రోజు నా ఇంటికి వచ్చినప్పుడు వారిని, లేదమ్మా ఇది ఉంది అన్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ అండి, క్లైమాక్స్ రివీల్ చేయడం కాదు. ఆ క్లైమాక్స్లో ఆ సన్నివేశం ఉంది, నిజంగా ఇంకొక హీరో అయితే ఒప్పుకోడండి. ఇంపాసిబుల్ అండి. అంటే ఇలాంటిది చేయడం అన్నది రిస్క్ కదా. నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా, ప్రజలు ఒప్పుకుంటారా లేదా, అనేక సందేహాలు ఉంటాయి జనరల్గా హీరోలు. అంటే మా ఇమేజ్ ఏమైపోతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది అని ఆలోచిస్తారు, అంత రిస్క్ తీసుకోరు. కానీ ఈ సినిమాలో బాబు అంత రిస్క్ తీసుకుని ఈ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes అన్నది ఒక హైప్ క్రియేట్ చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది క్లైమాక్స్, బాబు బాగా చేశారని అంత రిస్క్ చేసిన బాబుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. జనరల్గా ఏ హీరోయిన్ అయినా హీరోయిజం అని చూపించుకోవాలనుకుంటారు, కానీ బాబు కొత్తగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది జనరల్గా వేరే రకంగా సాక్రిఫైస్లు ఉంటాయి అనుకుంటారు, కానీ బాబు మాత్రం అద్భుతంగా దాంట్లో బ్లెండ్ అయ్యాడు. అసలు అద్భుతంగా చేశాడు అసలు. సో అంత రిస్క్ తీసుకుని
ప్రజల దగ్గర ఆయన అభిమానులకి చూపించి వాళ్ళు శభాష్ అన్నారే బాబు, హ్యాట్స్ ఆఫ్ బాబు, నిజంగా నిజంగా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. ఇక ఈ సినిమాకి డిఓపి రాంప్రసాద్ గారు అందరినీ అంత చక్కగా చూపించారు. కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఎంత రిస్క్ ఉన్నా కూడా వైజాగ్లో యాక్షన్ కానీ ఆ బస్తీల్లో కానీ అద్భుతంగా తీశారు. సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక ఈ సినిమాలో నా ఫస్ట్ ఫైట్ అన్నది ఇవాళ బాగుంది అని అనేక మంది నాకు అభిమానులు ఫోన్ చేసి, అక్క ఎంత అద్భుతంగా చేశారు అక్క మీరు ఫైట్స్, మేము ఎక్స్పెక్ట్ చేయలే, కర్తవ్యంలో చేశారు కానీ ఇప్పుడు కూడా ఇలా చేస్తారు అనుకోలేదు అని అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా సంతోషం. కానీ ఆ ఫైటు పృథ్వీ అన్న కుర్రోడు, హైదరాబాద్ కుర్రోడు అద్భుతంగా చేశాడు. ఆ పిల్లోడు వచ్చిన తర్వాత నేను అన్నాను, నాయనా నేను అనేక సినిమాలు యాక్షన్ చేశాను, అంతా ప్రజలు ఎప్పుడూ అప్రిషియేట్ చేశారు, కానీ ఈ సినిమాలో నాకు ఏదైనా కొత్తదనం కావాలి, ఒక 5-6 షాట్లైనా కొత్తగా ఉండాలి, పాత సినిమాలో చేసిన షాట్లు మాత్రం దయచేసి రిపీట్ చేయొద్దు, నాకు కొత్తదనం కావాలంటే నువ్వు హోంవర్క్ చేసుకుని రా నా దగ్గరికి, నాకు చూపించు, ఇఫ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ చేద్దాం, లేకపోతే లేదు. ఎందుకంటే ప్రజలు కూడా అవి చూస్తారు ఇవి చూస్తారు, అందుకే మనం తప్పు చేయకూడదు, కొత్తదనం నాకు కావాలని ఆ అబ్బాయిని ఇంటికి పిలిచాను. కూర్చొని తను హోంవర్క్ చేసి ఒక 5-6 షాట్లు నాకు చూపించారు. ఓకే ఇది బాగున్నాయి, తప్పకుండా నేను చేస్తానని చేయడం జరిగింది. ఇవాళ నిజంగా ఫస్ట్ ఫైట్, ఓపెనింగ్ ఫైటు పృథ్వీ అన్న చిన్న అబ్బాయి తను చేశాడు. ఆ అబ్బాయికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రామకృష్ణ ఆయన నా క్లైమాక్స్లో నాతో పని చేయించారు నా చేత. థ్యాంక్ యూ మాస్టర్, ఎక్కడున్నారు మీరు? థ్యాంక్ యూ మాస్టర్. సో వారు కూడా కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యి ఈ సినిమా క్లైమాక్స్లో కొన్ని సన్నివేశాలు నాతో పని చేయించారు. ఇక నాకు పర్సనల్గా పనిచేసిన మా హెయిర్ డ్రెస్సర్ సెల్వం గారు, సీనియర్ మోస్ట్ హెయిర్ స్టైల్, ఆయన ఒక 30 ఏళ్ళుగా నాకు పనిచేశారు. ఆయన వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా మేకప్ శివ గారు, వారు సీనియర్, వారికి నేను ధన్యవాదాలు. అండ్ రాజేష్ గారు కాస్ట్యూమ్ డిజైనర్, వారికి, అండ్ శృతి వారికి ధన్యవాదాలు. ఇంకోటి సాయి గారు చెన్నైలో ఉంటారు, ఆయన చాలా సీనియర్, నాకు మొత్తం నా బ్లాక్ బస్టర్స్ ఒసే రామలమ్మ దగ్గర నుంచి, కత్యవన్ దగ్గర నుంచి, హీరోలతో యాక్ట్ చేసిన సినిమాల్లో ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ వారు చేశారు. సో వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రావు గారు మా కాస్ట్యూమ్స్, ఇలాగ అనేక మంది మా వెనకాల మాకు పనిచేస్తారు. అలాగే బాబు వారి స్టాఫ్కి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఎంత ఓపిక హెయిర్ స్టైల్ తోటి ఎన్నెన్ని పెట్టి చేయించారు. సో వారందరికీ నేను తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ సినిమా ఇంత మంచి హిట్ చేసినందుకు నా ప్రజలకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతసేపు మా గొప్పలు చెప్పుకోవడం కాదండి, ప్రజలకి నచ్చిందా లేదా అని. ఇవాళ దేవుడి దయ వల్ల ప్రజలకు నచ్చింది. అనేక మంది ఫ్యాన్స్ నాకు ఫోన్ చేశాక చాలా బాగుంది, చాలా బాగుంది అంటే తెలియని ఒక ఆనందం. ఓకే ఇంత కష్టపడ్డాం, సో ఇంత కష్టపడినప్పుడు దాని రిజల్ట్ కూడా పాజిటివ్గా వచ్చి బాగుందంటే ఒక ఆనందం ఉంటుంది. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాలంటే ప్రతిరోజు ఖర్చుతో కూడిందండి సినిమా. ఒక రోజు చేయాలంటే 20 lakhs 15 lakhs ఖర్చు, జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, మొత్తం యూనిట్ కావచ్చు, ఇంత ఖర్చుతో కూడింది. ఫైట్స్, నెంబర్ ఆఫ్ ఫైట్స్ ఉన్నాయి సినిమాలో, ఆర్టిస్టులు, లొకేషన్స్, అంటే లొకేషన్కి ఖర్చు పెట్టాలి కదండి. ఇలా అన్ని దానికి డబ్బు లేనిదే ఏది కదలదండి. అలాగా అంత ఖర్చుతో కూడిన బడ్జెట్ ఇంతనన్నా ఇంకా ఎక్కువైనా పర్లేదు పెట్టండి, పెడతాను అని మా ప్రొడ్యూసర్ గారు అశోక్ గారు కానీ సునీల్ గారు కానీ నిజంగా ఎంత ఖర్చు పెట్టారు. వారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటికీ ఈ ప్రమోషన్స్ కూడా ఖర్చు పెడుతూనే ఉన్నారు. సో నిజంగా కొత్త ప్రొడ్యూసర్లు అయినా వాళ్ళ ఓపిక్కి, వాళ్ళ గట్స్కి నిజంగా థ్యాంక్ యూ సార్, ఎక్కడా తగ్గించలేదు. అండ్ ఆర్టిస్టులు, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మహిళలు కూడా ఈ సినిమాకి బాగా వస్తున్నారు. నాకు అనేక చోట్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. నా ఫ్యాన్స్ కూడా మహిళలు అందరూ అక్క బాగుంది, మేము చూస్తున్నాం సినిమా, బాగా చేశారు. ఇలాగా మహిళలు కూడా బాగా పెద్ద ఎత్తున వస్తుంటే ఇది వాళ్ళ కోసం, ఒక తల్లి కోసం చేసిన సినిమా ఇది. ఒక బిడ్డ తల్లి, వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ, ఆ ఫైటు, ఆ విడిపోవడం, ఆ మళ్ళీ సాక్రిఫైస్, ఇవన్నీ కలగలిపిన సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇంత చక్కటి సినిమా మరి మహిళలు చూడకపోతే ఎలాగా, మహిళలు చూస్తున్నారు, వస్తున్నారు, బాగుంది అంటున్నారు. సో ఇవన్నీ పాజిటివ్గా జరుగుతుంది కాబట్టి డే బై డే ఇది
ఒక గ్రాఫ్ అన్నది బాగా పెరుగుతూ వెళ్తుంది. అండ్ ఓకే, కొంతమంది కొన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఉంటారు, అది వాళ్ళ సంస్కారం, మనం దానికి ఏం చేయడానికి ఏం లేదు. అది వాళ్ళ ఒక సాడిజం అంటారో ఇంకేమంటారో నాకు తెలీదు. ఏ సినిమాకైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లకి, అంత కష్టపడి చేస్తున్న హీరోలకి, ఆ టెక్నీషియన్స్కి, డైరెక్టర్లకి ఒక చిన్న అసౌకర్యం కల్పించడం అవుతుంది కదా, ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా. ప్రతి ఒక్కరిని ఇలా బాధ పెట్టడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను, వాంటెడ్గా కొనేది చేస్తున్నారు, నేను చూస్తున్నాను, వింటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పిక్చర్ అయినా, ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం. ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నది బాగాలేదని బాగుందన్నది వాట్ ఈస్ దిస్? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తున్నారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎవరన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారో వాళ్ళని ఆశీర్వదించండి. మీకు నచ్చలేదో చూడొద్దు, క్వైట్గా ఉండి. అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తారే, వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను, దయచేసి ఆపండి. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. ఏ రూపంలోనన్నా మీరు వస్తున్నారు, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. థియేటర్కి వెళ్తే, ప్రజలు వెళ్తే అద్భుతంగా ఉంది అంటున్నారు. ఇంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పైచాచిక ఆనందం అన్నది తీసుకోవద్దు. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి. మీకు ఎవరైనా వెనకాల గెలుకుతూ ఎక్కిస్తూ మైండ్ వాష్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెంచా కొట్టుకోండి. కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిలిం. ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని జీవితాలు పోతాయి. ఓకే, మేమంటే మొత్తం 46 years దాటి వచ్చేస్తాం. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎన్ని హోప్స్ పెట్టుకుంటారండి. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళ సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే. జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి. అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి. ఈ చీప్ పనులన్నీ మానుకోండి. సినిమా ఇండస్ట్రీని బతికించండి. అందరు హీరోలు బాగుండాలని, అందరు డైరెక్టర్లు, అందరు టెక్నీషియన్, అందరు ప్రొడ్యూసర్లు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ సినిమాని ఇంత చక్కటి విజయాన్ని ఇచ్చారు. డే బై డే బెటర్ అవుతుంది. నేనేం తీసుకెళ్ళి హిమాలయాలో కూర్చోబెట్టాలని అబద్ధం చెప్పను. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫిలిం, బెటర్గా వెళ్తుంది. కొన్ని డిస్టర్బ్ చేశారు కొన్ని, బట్ ఇట్స్ ఓకే. ఎన్ని అబద్ధాలు చెప్పినా లాస్ట్కి నిజమే గెలుస్తుంది, ఈ సినిమానే గెలుస్తుంది. అద్భుతంగా ఉంది అంటున్నారు. కాబట్టి పనిచేసిన మా టెక్నీషియన్స్కి, మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ ఫైనల్గా మా బాబు కళ్యాణ్ బాబు, నిజంగా డే 1 నుంచి చివరి వరకు నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి. అమ్మ 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 అని ఒక ఆప్యాదిస్తుంటే ఎంత ఒక సంతోషం ఇచ్చిందంటే అంత సంతోషం ఇచ్చింది నాకు. సో నేను అదేవిధంగా తెలియని ఒక బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హిట్ అయింది, అన్నీ జరిగినాయి. అయినా బాబు నేను ఎప్పుడు ఇలాగే, తను నాకు ఫోన్ చేస్తాను, నేను తనకు ఫోన్ చేస్తాను. తను ఎంత బిజీగా ఉన్నా, నేను ఎంత బిజీగా ఉన్నా, కలిసేది కలుస్తాం, మాట్లాడేది మాట్లాడతాం. నాకు తోచింది మంచి చెప్తాను, బాబుకు తెలిసింది నాకు కొన్ని చెప్తాడు. నిజంగా వారు ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ 100% మనసు పెట్టి చేశాడు బాబు. నిజంగా నేను చెప్పాలంటే ఒక ముక్కలో చెప్తే ఈ సినిమాలో స్కోర్ చేసింది బాబు ఫస్ట్. 100% బాబు నిజంగా. దాని తర్వాత మిగతా ఎవరికి మార్క్స్ ఇస్తారో మీరు ఇచ్చుకోండి, కానీ ఫస్ట్ నేను మార్క్స్ ఇచ్చేది బాబుకి ఇస్తున్నాను. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు ఈవెంట్కి వచ్చి ఎంత చక్కటి మాటలు చెప్పాడు ఆయన. ఒక తండ్రి స్థానంలో నన్ను కూర్చోపెట్టి అమ్మా అని అన్నారే, వారికి నా నిజంగా మీరు బాగుండాలి బాబు. మీ అభిమానులు మీ మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. అదేవిధంగా మా సినిమా గురించి, మా గురించి, మా హీరో గారి గురించి, అంటే మీ అన్నయ్య ఆయన అయినా కూడా ఈ సినిమా హీరో. సో ఏది మనసులో పెట్టుకోకుండా ఓపెన్గా మీరు మాట్లాడారే, అది కూడా మాకు ఈ సినిమాకి ఒక ప్లస్ అని నేను చెప్పుకుంటున్నాను నేను. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారి అభిమానులకి, బాబు వారి అభిమానులకి, 2 రాష్ట్రాల ప్రజలకి, నా అభిమానులకి, మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా హిట్ చేసినందుకు ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరులు, ఎన్ని సంవత్సరాల నుంచి మీతో మేము ట్రావెల్ చేస్తాం, అనేక విషయాలు మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకుందాం. సో మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ యాంకర్గా చేసిన అమ్మదా
పాపం ఎప్పుడు కష్టపడుతుంటుంది, చక్కగా మాట్లాడుతుంది. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. Thank you, థ్యాంక్ యూ, ma'am. గాడ్ Thank బ్లెస్ you యూ so much. Thank you very much, థ్యాంక్ యూ ma'am. తల్లి. ఆడబిడ్డలు ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలండి. నిజంగా వాళ్ళు ఇంత కష్టపడుతుంటారో మాట్లాడి వెళ్ళిపోతాం, కానీ వాళ్ళ గురించి పట్టించుకోరు. అమ్మ బాగుండాలి, చక్కగా చేస్తున్నాం. థ్యాంక్ యూ తల్లి. Amazing, ma'am. సో ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరోసారి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you so much, ma'am. Your hard work, your dedication that you have put in for this film and role is inspiration to many in many ways actually. Nizanga malanti women ki kuda you are inspiration in many ways, ma'am. So thank you so much once again. And